హాయ్, వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ. ఈ రోజు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నాడు. హాయ్ మహేష్ గారు. నమస్తే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తమిళ హీరో కార్తీక్ గారు పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాడు. అసలు ఎందుకు చెప్పాడు, అసలు ఏమైందండి? పవన్ కళ్యాణ్ గారు ఇదేదో తిరుపతి లడ్డు విషయం మీద అపవిత్రమైందని దీక్ష చేస్తున్నారు. ఆయన దీక్ష టైంలోనే ఇవాళ ఏదో విజయవాడ దుర్గగుడి మెట్లు కూడా ఏదో శుభ్రం చేసి ముగ్గులు పెట్టాడు. నిన్న సత్యం సుందరం అని ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. దానికి ఆయన కార్తీ గారు అందులో ఆ సినిమా అయింది. ఆయన ఈవెంట్ కి వచ్చే యాంకరు లడ్డు కావాలని ఆయన అని అడిగింది. తర్వాత మరో లడ్డు కావాలని ఒక యాడ్ ఏదో ఉంది కదా, దానిలో అది వస్తే అది ఎప్పటి నుంచో చాలా మంది సరదాగా అవతల వాళ్ళని అట్లా అడుగుతుంటారు. అయితే ఆ ఉద్దేశం ఇట్లా యాంకర్ అడిగింది కార్తీ గారిని లడ్డు కావాలని ఆయన అంటే, ఈయన లడ్డు ఇప్పుడు సెన్సిటివ్ ఇష్యూ అయింది, లడ్డు గురించి ఏమొద్దని అన్నాడు కార్తీ గారు. ఈయన పవన్ కళ్యాణ్ గారు అది చూసి నిన్న ఒక ఏదో ఈవెంట్ చూసాం, మరి దీక్షలో ఉండి ఈవెంట్లు చూస్తా టీవీలు చూస్తా కూర్చున్నాడు. కానీ ఈవెంట్ లో చూశాను, సెన్సిటివ్ ఇష్యూ అది లడ్డు అని, లడ్డు గురించి అన్నారు. ఇది సెన్సిటివ్ ఇష్యూ కాదు, ఇట్లా మన లడ్డు విషయంలో అపవిత్రమైంది, ఏదో మనోభావాలు ఏవో దెబ్బలు తినేసినాయి, సనాతన ధర్మం అని ఏదేందో మాట్లాడాడు ఆయన. మాట్లాడి అట్లా అనొద్దు అన్నాడు. తర్వాత దానికి నా కార్తీ ఒక ట్వీట్ పెట్టాడు. నేను ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఏమి ఆయన డైరెక్ట్ సారీ అని చెప్పలేదు. ఇట్లా అపాలజైజ్ దేనికి అంటే, నేను ఆ ఉద్దేశంతో అనలేదు, లడ్డు గురించి ఏమి ఆయన విమర్శ లేకపోతే ఇంకోటి ఆ ఇష్యూలోకి ఆయన వెళ్ళలేదు. లడ్డు కావాలని ఆయన అంటే, ఇప్పుడు ప్రెసెంట్ లడ్డు విషయం సెన్సిటివ్ గా ఉంది, అందుకని లడ్డు గురించి మాట్లాడి అన్నాడు. అందుకని ఆ ఉద్దేశంతో అనలేదు. వెంకటేశ్వర స్వామి మీద నాకు భక్తి ఉంది బాగా అని ఆయన ట్వీట్ పెట్టాడు. వెంకటేశ్వర భక్తి అంటే ఇప్పుడు కార్తీ వాళ్ళ బ్రదర్ సూర్య వాళ్ళు భక్తిగానే, వాళ్ళు మనం చూస్తే ఒక రకంగా వాళ్ళు కొన్ని పండుగలు అవి వాళ్ళ ట్రెడిషనల్ గా వాళ్ళు రెడీ అవటం కానీ, వాళ్ళు ట్రెడిషనల్ గా చాలా భక్తితో పూజలు చేయటం అవి చేస్తారు. మోర్ ఓవర్ వాళ్ళు ఈ సినిమా ఫీల్డ్ లో సంపాదించిన డబ్బులో కొంత భాగం ప్రజలకి వాళ్ళు బాగా ఖర్చు పెడతారు. ప్రజలకి సాయం చేయటం కానీ, వాళ్ళని ఆదుకోవటం కానీ, చాలా మందిని వాళ్ళు చదివించటం. అగరం ఫౌండేషన్ అని వాళ్ళు ఒకటి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన సంస్థ ఒకటి పెట్టి, ఆ సంస్థ కింద అగరం ఫౌండేషన్ వాళ్ళు చాలా చేస్తున్నారు. ప్రజలకి డైరెక్ట్ గా వాళ్ళు ప్రజలకు సేవ చేస్తున్నారు. అండ్ ఈ పొలిటీషియన్లతోనో వీళ్ళతోనో పనులు లేకుండా, పదవులతో పనులు లేకుండా, అట్లా వాళ్ళు ఒక సమాజంలో వాళ్ళు ప్రజలు వాళ్ళకి ఏ రకంగా అయితే వాళ్ళకి ఒక ఉన్నత స్థానాన్ని కల్పించడానికి కారణమయ్యారో, వాళ్ళని వీళ్ళు కూడా ఆదుకోవటం, వాళ్ళకి సాయం చేయటం దానిలో ఉన్నారు. వాళ్ళ మీద ఎప్పుడు విమర్శలు కానీ ఎటువంటివి లేవు. కానీ మనోడు దాన్ని కూడా ఏదో చేయబోయి ఏదో అయినట్టు మనోడు ఏదో రెచ్చిపోయి ఏదో మాట్లాడాడు దాని గురించి. అట్లానే ప్రకాష్ రాజ్ కూడా ఒక ట్వీట్ పెట్టారు. ఏంటంటే దీనికి ముందు ఆయనకు కూడా ఇప్పుడు కార్తీ గురించి ఎట్లా అన్నాడో, ప్రకాష్ రాజ్ కూడా ఏమన్నాడు, మీరు పవర్ లో ఉన్నారు, మీరు ఏదన్నా మంచి ఎంక్వైరీ ఏదైనా వేసి యాక్షన్ తీసుకోవాలి, మీరు దీక్ష చేయటం కన్నా ఇది చేస్తే బెటర్ అన్నాడు. అది మంచిగా అన్న మాటే తప్ప అందులో తప్పు నువ్వు పట్టటంను, వెంకటేశ్వర స్వామిను లడ్డూను ఇంకో దాన్ని కించిపడటం కాదు. దాన్ని కూడా మనోడు నెగిటివ్ గా తీసుకొని, ఇప్పుడు అందులో ఎవరైనా సాయం చెబుతాడు, నువ్వు పవర్ లో ఉన్నావు, నీ దగ్గర అధికారం ఉంది, నువ్వు ఎంక్వైరీ చేయి, బాధితులను శిక్షించు, అంతేగాని నువ్వు అవన్నీ వదిలేసి దీక్షలు చేసుకుంటే ఉపయోగమైంది అన్నట్టు పెట్టాడు ప్రకాష్ రాజు. దాన్ని కూడా మనోడు దాన్ని కూడా తిరుపతి లడ్డూకిను దానికి లింక్ పెట్టి ప్రకాష్ రాజు దాన్ని కించపరిచాడు అన్నట్టు. మీరు అంటే గౌరవం ఉంది సినిమాకి సంబంధించి, ఇట్లాంటివి మీరు మాట్లాడతారు, దేవీ దేవతలను కించపరచొద్దు అని ఏందేదో ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన కూడా ఏదో నిన్న మీటింగ్ లో అది కూడా మాట్లాడాడు. ఇటు ఇది అది ఇద్దరి గురించి ఉద్దేశించి మాట్లాడాడు డైరెక్ట్ గా. ఇప్పుడు ఈ బాగున్నాయి. ఇప్పుడు ప్రకాష్ రాజ్ అన్నది ఏంటంటే, ఎంక్వైరీ చేయండి, నిజాలు నిర్ధారణ చేయండి, దీక్ష ఇవి చేసుకునే బదులు అన్నాడు. అది ఫెయిర్ గా ఉన్న విషయం చెప్పాడు. గవర్నమెంట్ అధికారం మీదే కాదు.
రెండు కార్తి లడ్డు విషయం ఇప్పుడు సెన్సిటివ్ అయింది మనకి, అందుకని లడ్డు గురించి అవి ఇప్పుడు మాట్లాడిన అన్నాడు. అది దానిలో ఎవరిని కించపరిచింది కాదు, లడ్డూని కించపరిచింది అంతకన్నా లేదు. కానీ గతంలో మనోడు వెంకయ్య నాయుడు జీ అని చెప్పి వచ్చిరని హిందీలో మీరు 2 లడ్డూలు తెచ్చారు అని ఇట్లా ఊపుకుంటా చెప్పాడు మీటింగ్ లో. ఓకే. వెంకయ్య నాయుడిని బీజేపీ వాళ్ళని విమర్శిస్తారు. అది ఒకటి, అది విమర్శ లాగా ఆయన కనబడదు, గతంలో చేశాడు. అంతకుముందు మోడీని ఉద్దేశించేమో పాచిపోయిన లడ్డూలు తెచ్చారని, పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు అమరావతి క్యాపిటల్ అప్పుడు చంద్రబాబు ఫౌండేషన్ వేసిన టైంలో మోడీ వచ్చి మీరేమి ఇచ్చారు, పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు అన్నాడు. మరి పాచిపోయిన లడ్డు అని తిరుపతి లడ్డూనే కదా నువ్వు ఉద్దేశించింది, పాచిపోయిన లడ్డు అని. ఇప్పుడు ఆయన ఇచ్చింది తిరుపతి లడ్డూనే, మోడీ తీసుకొచ్చి ఇచ్చింది, ప్రసాదంగా తీసుకొచ్చి ఇచ్చాడు. ఏదో ఒక శుభకార్యం జరుగుతున్నప్పుడు శ్రీవారి ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చాడు అనుకోండి, ఒక పిఎం హోదాలో ఆయన ఏదో గౌరవంగా ఏదో ఇచ్చాడు, దాన్ని పాచిపోయిన లడ్డూలు అన్నాడు. మరి ఇది కించపరిచినట్ట, వీళ్ళు మాట్లాడింది కించపరిచినట్ట? దీనిలో కించపరిచే విధానంతో మాట్లాడింది ఎవరు? లడ్డూని మనోడే. మనోడు ఏంటంటే టైంకి ఏది నోటికి వస్తే అది వాగుతాడు, తర్వాత వీడే జనాన్ని ఉద్ధరిస్తున్నట్టు. వాళ్ళు నా అంత హిందూ భూమి మీద లేడు. గోడ మీద పిల్లి కూడా కాదు అసలు. పక్కకి ఏంటంటే ఒక టైపు మెంటల్ కేసు, ఏం మాట్లాడతాడో తెలియదు, మైండ్ లో ఏదో ఉంటుంది, నోటితో ఇంకోటి మాట్లాడతాడు, చేసేది ఇంకోటి చేస్తాడు. చూసేవాడికి ఎట్టుంటుందంటే అట్మోస్ట్ కమెడియన్ క్యారెక్టర్ ఉంటుంది సార్ మన సినిమాల్లో. సినిమాల వరకు హీరో కానీ బయట ఏమో కమెడియన్ క్యారెక్టర్. ఏంటంటే మనోడు మాట్లాడతాడు, మనోడే అన్ని చేస్తాడు, మనోడే దీనికి రివర్స్ గా ఇంకోటి మాట్లాడతాడు. అంటే వినేవాళ్ళు, మన చూసేవాళ్ళు ప్రజలు పిచ్చోళ్ళు అని ఒక ఉద్దేశంతో ఉంటాడో మరి ఏంటో తెలియదు, లేకపోతే స్క్రిప్టెడ్ చదువుకుంటూ కూర్చుంటాడో తెలియదు, కానీ ఎవడో రాసి ఇచ్చినవి. మనోడు ఏదో నోటికి వచ్చింది మాట్లాడుతుంటాడు, అసలు మాటకి చేతకి పొంతన ఉండదు. ఇతను కదా పాచిపోయిన లడ్డు అని, తిరుపతి లడ్డు అని గతంలో అంది. మరి వాళ్ళు వీళ్ళిద్దరు మాట్లాడిన దానిలో లడ్డు గురించి ప్రస్తావన కించపరిచినట్టు లేదు, తిరుమల పవిత్రత గురించి మాట్లాడింది లేదు, వీళ్ళు ఏమీ చేయలేదు. యాంకర్ అడిగిన దానికి ఏం సమాధానం చెప్పాడు? ఈయనంతటి ఈయనేమి దాని గురించి ఏమీ మాట్లాడలేదు. ప్రకాష్ రాజు కూడా నువ్వు ఎంక్వైరీ అధికారంలో ఉన్నావు కదా, ఎంక్వైరీ చేసి నువ్వు నిజానిజాలు తేల్చి అన్నాడు. కరెక్టే కదా, ఇప్పుడు అధికారంలో ఉంటే వాడికి అవకాశం ఉంది కదా. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నట్టు నువ్వు ప్రతిపక్షంలో లేవు కదా, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నట్టు రియాక్ట్ అవుతున్నాడు మనోడు. అంటే అది ఆ భావజాలంతో ఉండిపోయాడు, ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాను అనే ఉద్దేశంతో ఉన్నాడో మరి అప్పుడప్పుడు గజనీలాగా మారుతాడో గాని గతం మర్చిపోయి నేను గతంలో ఇది మాట్లాడాను, ఇప్పుడు ఇది మాట్లాడితే మళ్ళీ ఇది బూమరాంగ్ అయి నాకే చుట్టుకుంటుందేమో, ఇటువంటివి కూడా ఏమి ఉండదు. ఎందుకంటే కేరింతలు కొట్టి ఏం మాట్లాడిన సపోర్ట్లు కొట్టి వాళ్ళు ఉంటారు కాబట్టి ఆయన ఏదో రెచ్చిపోయి మాట్లాడుతుంటాడు.